మా ఇంటికైతే ఒక గెస్ట్ వచ్చారండి. ఈ గెస్ట్ గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. ఈలోపు వీడియోని వాచ్ చేసేయండి. ఫెస్టివల్ దగ్గరలో వచ్చేస్తుంది కాబట్టి మా ఇంట్లో అయితే ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయిపోయాయి పండగ పనులు. ఇప్పుడైతే పెయింట్స్ వేస్తున్నారనమాట మా డాడీ, అలానే మా తమ్ముడు కూడా. వీళ్ళైతే ఎంత బిజీగా ఉన్నారని చెప్పేసి నేను మా డైసీ గారిని తీసుకుని అయితే వాకింగ్కి వెళ్ళానమాట. వాడిని వాకింగ్కి మేము తీసుకెళ్తామో లేక అదే మమ్మల్ని తీసుకెళ్తుందో అర్థం కాదు, ఎందుకంటే అదే లీడ్ చేస్తుంది అనమాట. అస్సలు లీష్ ఎవరైనా గట్టిగా లాగేస్తారేమో అని భయపడతారు, కానీ అదే మమ్మల్ని లాక్కుని ఈడ్చుకుని వెళ్ళిపోద్ది. రన్నింగ్ రేజెస్, ఇలానే రింగ రోజెస్ ఇలాంటివన్నీ ఆడిస్తుంది అనమాట మాతోని. సో ఇది కొంచెం ఫన్ యాక్టివిటీలా అయిపోద్ది. మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలాగా మాకు వాకింగ్ అంటే పిచ్చి అనమాట దానికి. తర్వాత నేను ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే థర్స్డే కాబట్టి ఇలా దీపం పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాను. అఫ్ కోర్స్ థర్స్డేస్ నేను కంపల్సరీ టెంపుల్కి వెళ్తాను కాబట్టి బాబా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను అనమాట, ఫ్రెష్ అప్ అయిపోయి. సో బాబా టెంపుల్లో ప్రశాంతంగా టైం స్పెండ్ చేసిన తర్వాత అలా కూర్చొని మంచిగా టైం అంతా అక్కడ గడిపేసి వచ్చేసరికి ఇక్కడ కొన్ని వానర్సే అని అనమాట. అంటే లైక్ ఒక 4-5 వచ్చేసినాయి అనమాట కోతులు. అవైతే చూడండి ఎంత క్యూట్గా కూర్చున్నాయి. మా ఇంటి వైపు అయితే ఒకటి వచ్చింది, రిమైనింగ్ అలా స్ప్లిట్ అయిపోయాయి. ఈలోగా మా డైసీ గారు చూసి దాన్ని వెంటనే దగ్గరికి వెళ్ళాడు అనమాట కింద. వెంటనే చూడండి ఎంత క్యూట్గా లేచి చూసి వెళ్ళిపోయిందో.